కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. చాలు. దేవుడి స్తోత్రం. ఈ మాట మనం ఈ దినం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో ఒక ప్రశ్న వేశారు. మీరు క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోవాలి అని మనస్సు కలిగిన వారైతే. ఈరోజు మనందరితో కూడా ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. ఈరోజు చాలా మంది జీవితాలు గిన్నిస్ బుక్లో ఎక్కాలని కోరుకుంటారు. నోబెల్ ప్రైజ్ పొందుకోవాలని ఆశ చాలా మందికి ఉంటుంది. ఈ లోకంలో నా జీవితంలో గొప్ప అధికారిగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. మనసులో ఆశ ఉంటే సరిపోతే ప్రయత్నం చేయాలా? చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటే సరిపోదండి. దాన్ని సాధించుకునే ప్రయత్నం చేసే వాడికి మాత్రమే దక్కుతుంది. ఒక నోబెల్ ప్రైజ్ పొందుకోవాలని ఆశ ఉంటే సరిపోదండి. దాన్ని పొందుకునే ప్రయత్నం చేసే అవసరం ఉంటుంది. బైబిల్ అంటుంది, మీలో క్రీస్తుతో కూడా పరలోకంలో ఎవరికైతే ఉండాలో వారితో ప్రభు చెప్తున్న మాట, పైన ఉన్న వాటిని వెతకండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుతో కూడా నా జీవితం ఉండాలి అనుకున్నవారు, పరలోకంలో నా జీవితం ఉండాలి అని కోరుకున్న వారి జీవితాలు కిందకు చూసేవారుగా ఉంటే అది ఎప్పటికీ నీకు జరగదు. గురి లేని వ్యక్తులుగా మన జీవితాలు కొనసాగుతూ ఉంటే ఎప్పటికీ సాధించే వ్యక్తులుగా మారలేము. క్రీస్తుతో కూడా నీవు కూడా లేపబడిన వారమైతే, క్రీస్తుతో నీవు కూడా పరలోక రాజ్యములో కూర్చోవాలి అని మనస్సు నీకుంటే, దేవుడు ఉన్న చోట నేను ఉండాలి అని ఆలోచన నీకుంటే, దేవుడు ఏ స్థానములో పరలోకములో ఆసీనుడిగా ఉన్నాడో ఆయన ఉన్న స్థలములో నీ జీవితం ఉండాలి అంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యం ఉంటుంది, పై వాటిని వెతకండి. దేవుడి స్తోత్రం. మరి వెతుకుతున్నావా సోదరా? దేవుళ్ళలోకి వచ్చి నీ జీవితంలో ఎటు వెతుక్కుంటున్నావు? కింద చూపు కలిగి ఉన్నావా? పై చూపు కలిగి ఉన్నావా? కింద చూపు కలిగి దేవుని వెంబడించే వ్యక్తిగా ఉంటే ఎన్నడూ కొన్ని ఆశ నెరవేర్చబడదు. లోకంలో ఉన్న మనుషులు దేవుని కలిగి లేని వారి చూపంతా కూడా భూలోకం మీద ఉంటుందండి. భూలోకంలోనే వాడి పేరు కోరుకుంటూ ఉంటాడు, ఘనత కోరుకుంటూ ఉంటాడు, పదవులు కోరుకుంటూ ఉంటాడు. క్రైస్తవుడిగా దేవుళ్ళకి వచ్చిన వ్యక్తుల జీవితాలు భూలోకంలో పేరు కాదు, కొండపట్ల. హల్లెలూయా. ఓ క్రైస్తవుడిగా నీ జీవితం మారిన తర్వాత, దేవుళ్ళు కడగబడిన వ్యక్తిగా క్రీస్తుకు బిడ్డగా నీ జీవితం మారిన తర్వాత ఈ మనసు యూటర్న్ తీసుకోవాలి. దేవుళ్ళు లేని మనసు భూలోక సంబంధంగా జీవించే వ్యక్తిగా ఉంటాం. ఈ లోకంలో ఉన్న మనుషులు మెచ్చుకోవాలని, పెద్ద హోదాలో ఉండాలని, గిన్నిస్ బుక్కులు సాధించాలని, నోబెల్ బుక్కులు సాధించాలని 80 సంవత్సరాల జీవిత యాత్రలో పరిగెత్తే వ్యక్తిగా ఉంటే, దేవుడు నమ్ముకున్న వారి జీవిత ఆలోచన ఉండకూడదు. నేను క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోవాలి, అది మన జీవితంలో ఉండాలి. దేవుడి స్తోత్రం. అది నీకు కలగాలంటే దేవుడు చెప్తున్న మాట, పై వాటినే వెతికే వ్యక్తిగా నీ మనస్సు మారాలా. కింద వాటి వెతికేంత కాలం నువ్వు పై చూపుని మార్చని అవకాశం నీకు ఉండదు. పైన చూసేవాడు కింద చూడలేడు, కింద చూసేవాడు పైకి చూసే ఆలోచన వాడికి ఉండదు. దేవుడు వాక్యం అంటుంది అక్కడ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే పైన వాటిని అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆశ ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఉండాలి. దేనికోసం దేవుడు నమ్ముకున్నావు? గిన్నిస్ బుక్కుల కోసమా? రాజకీయ పదవుల కోసమా? ఇవన్నీ నాలుగెత్త పనిచేయవరా? ఇక్కడ ఉన్నసేపు ఇవి ఉంటాయి, తర్వాత నీతో వచ్చే అవకాశం ఎక్కడ కనబడదు. నీ పదవి నీతో వచ్చే అవకాశం ఉండదు. ఈ ప్రజల పొగడతలు నీతో వచ్చే అవకాశం ఉండదు. వేల మంది జెండాబాను కొట్టినా నీకు అక్కడ అవకాశం ఉండదు. నీ జీవితం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా నీ మనస్సు పరసంబంధిగా జీవించే వ్యక్తిగా ఉండాలి.
మనిషిగా నేను పుట్టించాడు కనుక, నీకు భార్యనిచ్చాడు కనుక, నీకు బిడ్డలు ఇచ్చాడు కనుక, వాళ్ళు పెంచి పోషించుకోవాలి కనుక, ఈ లోకంలో 6 దినాలు కష్టపడుతున్నంత కాలం కూడా మనసు పెట్టాలా. నేను ఈ లోక మనిషిని కాదని, పుట్టినవాడు గిట్టక మానవుడని, మనిషి అనేవాడు చావుకు తప్పదని, ఈ చావునకు జయంగా మారాలని మనసంతా అక్కడ పెట్టి బ్రతకడు నేర్చుకున్నవాడు ధన్యుడు, వాడు దేవుని కుడి కోసం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడిగా దేవుడు నమ్ముకున్నావు. ఎక్కడెట్టో నీ మనస్సుని, ఎక్కడ పెట్టావు హృదయాన్ని? లోకంలో మనసులో నీవు కూడా కింద చూపే వదిలిపోతున్నావా? దేవుని కలిగి లేని వారు, దేవుళ్ళు కడగబడలేని వారు, వారికి పరలోక సంబంధ ఆలోచన వాడికి ఉండదండి. ఎందుకంటే వాడి జీవితంలో ఈ ప్రమాణం వాడికి లేదు. ఈరోజు నీకు నాకు కూడా ఒక ప్రమాణ గ్రంథం దేవుడు మన చేతికి అప్పగించాడు. ఇందులో దేవుడు రాయించిన మాట, వాగ్దాన దేశం నీకుందని దేవుడు చెప్తూ ఉంటాడు. ఈ లోకంలో మానవుడిగా పుట్టిన నీవు గిట్టక మానవ కనుక నీకు ఇచ్చిన 80-70 సంవత్సరాల జీవన యాత్రలో నువ్వు బ్రతకాలి. దేవుడికి పేరు తెచ్చే మనసును కలిగి ఉండాలి. నీ ఆలోచనలన్నీ కూడా పరసంబంధంగా మార్చుకోవాలి. నీ నడవడికంతా కూడా పరసంబంధంగా మార్చుకోవాలి. నువ్వు లేని ఈ లోకంలో బ్రతికే వ్యక్తిగా ఉండాలి. అది నీకు ఇచ్చిన వరం. కానీ చాలా పరసంబంధంగా మార్చుకోవాలి. దేవుడి స్తోత్రం. కింద చూపే కలిగిన వాడిగా ఉంటే ఎత్తబడి గుంపులో నీవు ఉంటావు. ఆలోచన చేయి. లోకంలో మనసులాగా నీవు కూడా కిందే 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 చూసి కేవలం పేరుకి మాత్రమే దేవుడు నమ్ముకొని బాప్తిస్మం కలిగిన వాడిగా ఉంటే నీకేంటి దాని వల్ల ప్రయోజనం? ఒక్కసారి ఆలోచన చేయి. అందుకే దేవుడు వేసిన ప్రశ్న, నీవు కూడా క్రీస్తు లేవడిన మనసు నీకుంటే, నీవు కూడా పరలోకములో నాతో పాటు కూర్చుని ఆలోచన నీకుంటే, ఒక 50 కేజీల బంగారం పెట్టింది అల్లేదా? దేవుడి స్తోత్రం. అల్లే చాలా మంది అంటారు, కొడతా కాబట్టి అంట. దేవుడి స్తోత్రం. ప్రభువున్నాడు, నా వైపు చూడడం ప్రారంభించండి. హల్లెలూయా. మనసు దేవుడి మీద పెట్టి బ్రతకాలి జీవిత కాలం అంతా కూడా. నీ ఆలోచన పరసంబంధంగా మార్చబడాలి. నీ తలంపులు పరసంబంధంగా మార్చబడాలి. నీ మైండ్లో ఆలోచన ఉండాలి. నీ స్థిరము కాదని మైండ్ చుట్టూ బ్రతకాలా. నీ తాత ముత్తాత ఎంత సంపాదించో చంద్రపై కదండి, ఏం తీసుకెళ్ళిపోయారో. నాకు చాలా విచిత్రమైన ఆలోచన వస్తూ ఉంటుందండి. ఎవడని లోకంలో పోతే 1000 మంది వెళ్తారండి, వెళ్తారు వెనకాల. ఆడు గుడ్డముక్కలు మొత్తం ఇంపేసి కట్టెలు పెడతారు. దేవుడి స్తోత్రం. ఆడిని కాలుతుండగా అనుకుంటారు, ఈసారి ఎలాగైనా పెద్ద బిల్డింగ్ కట్టియాలి. తెలియడికి గందుడికి నువ్వు కళ్ళ ముందు ఒక సవాలు మోసుకెళ్ళిపోతే ఏం తీసుకెళ్ళి ఆలోచన చేయి. ఎన్నో రికార్డుల బద్దలు కొట్టిన వాడు, ఎన్నో గిన్నెస్ బుక్కులు ఎక్కిన వాడు, 60 సంపాదించిన వాడు బతుకు కాటిలో గుడ్డ ముక్కలు ఎక్కడ కాలిపోతున్న కళ్ళు చూసినా నువ్వు మారవా? నీ పితరులు గడ్డ ముక్క వెళ్ళిపోతున్న చూసి మారవా? ఈ లోక సంబంధంగా ఎంతో మంది జీవితాలు వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడానికి వేసిన బంగారం తీసుకెళ్ళాడా? రాజవస్త్రాలు తీసుకెళ్ళాడా? పట్టు చీర కట్టుకొని వెళ్ళిందా? ఎలా వెళ్ళారో నువ్వు చూస్తున్నావు. ఆ శవనకాలే నువ్వు వెళ్తున్నావు, చందాపడి వెళ్తున్నావు. ఆ కట్టెల మీద శవం కాలుతూ ఉంటే వాటర్ ప్యాకెట్తో కూర్చొని అనుకుంటావు, ఎలాగైనా సరే బంగారం సంపాదించాలి. ఏంట్రా మీరు? నీ కళ్ళ ముందు ఉన్నవాడు జీవితం శూన్యంలో కలిసిపోతూ ఉంటే ఆ శవపేటిక దగ్గర యుద్ధ భూమిని ఆలోచన చేస్తా, పెద్ద బిల్డింగ్ కట్టాలా, ఎలాగైనా గిన్నెస్ పెట్టాలా, ఇంకేం చేస్తారా? ఏం చేస్తావు? ఆలోచన చేయి. బైబిల్ అంటుంది ఇక్కడ, పై వాటినే చూసే వ్యక్తిగా నువ్వు మారకపోతే కిందకి పోతావు పాతాళానికి. నువ్వు దేవుడు నమ్ముకున్నా, బాప్తిస్మం నమ్ముకున్నా, దేవుని వెంబడించిన వ్యక్తిగా ఉన్నా, నీ మనసు పై చూపుగా లేకపోతే జీవిత కాలం అంతా నువ్వు దానికోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటావు తప్ప పరసమ్మ సంపాదించుకునే జీవితం నీకు ఉండదు. అందుకే ప్రభు సవాల్తో కూడుకున్న మాట, నువ్వు దేవుడితో పాటు కూడా ఉండాలని కోరుకున్న వ్యక్తి అయితే అనంత దేవుడు అర్థం ఏంటి? నీకు లేకపోతే నీ ఇష్టం. నీకు పరలోకంలో ఉండనుకు నీ ఇష్టం. ఎలా తిరిగినా పర్వాలేదు, ఎన్ని వేషపరలా, కానీ నువ్వు పరలోకంలో జీవితం ఉండాలనుకుంటే మట్టుగా నీ కన్నును పైకెత్తి దేవుని పట్టుబడతావు. దేవుని బట్టి జీవించిన వ్యక్తులు ఎంతో మంది నాడు దేవుడు నమ్ముకున్న వారి యొక్క మనసు ఆలోచన మట్టుగా భూ సంబంధంగా మారుతారు. ఎంతో మంది దేవుడు నమ్ముకున్నారు కానీ వారి మనస్సు అంతా భూ సంబంధంగానే జీవించి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయి, దానివల్ల నీకు ఏంటి ప్రయోజనం?
దేవుడు నమ్ముకున్న ప్రతి మనిషి కూడా పరలోక పట్టణం ఇచ్చే అవకాశం దేవుడు కల్పిస్తున్నాడు. వాగ్దాన దేశం నీ జీవితం ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు 67 పుస్తకాల్లో దేవుడు రాయించి మహాపట్నం గురించి వివరించిన వ్యక్తిగా ఉన్న దేవుడిలో బాప్తిష్యం పొందుకుని మనసు పైకెత్తదిగా లేకపోతే ఎక్కడికి వెళతావు ఒకసారి ఆలోచన చేయ. జీవితాన్ని మనిషిగా నువ్వు బ్రతకాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, నీ భార్యను పోషించుకోవాలి, ఒక ఇల్లు కట్టుకో, తింటానికి సంపాదించుకో, కానీ మనస్సు మట్టుగా దైవజనమా అక్కడ పెట్టాలి. నేను స్థిరమ కాదని, నా జీవితం స్థిరమ కాదని, పుట్టినవాడు గిట్టగా మానడని, మరణం అనే మనిషికి ఉందని, ఈ మరణం వచ్చినప్పుడు భయముగా చావకూడదని, దేవుడు ఆహ్వానించే సమయంలో రాజుగా ప్రవేశించాలని కోరిక మన జీవితాల్లో క్రైస్తవుల గుండెల్లో ప్రతి నిమిషం మారుమోగాల. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు పలుకుతున్న మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, అక్కడ దేవుడు కుడిపాసాన క్రీస్తు కూర్చొని ఉన్నాడు. దేవుడు స్తోత్రం. నువ్వు ఆరాధించే దేవుడు ఒక్కసారి ఆలోచన చేయి. యేసుక్రీస్తు ఈ లోకంలో మానవుడిగా పుట్టినప్పుడు ఎన్ని బిల్డింగ్లు సంపాదించడమే కదా సార్? ఎన్ని బిల్డింగ్లు? బ్యాంక్ బ్యాలెన్స్, గిన్నెస్ బుక్లో యేసయ్య ఈ లోకంలో మానవుడిగా పుట్టిన తర్వాత ఆయన మనస్సు అంటుంది, నేను తండ్రి చుట్టూ నెరవేర్తనకు వచ్చాడు. అంతే. అంటే నీలాగా మానవుడికి పుట్టిన ఆయన మనస్సులో ఉన్న ఆలోచన నీ లోకంలో స్థిరముగా ఉండవాలని కాను, నేను దేవుడి సన్నిధిలో ఈ లోకంలో వచ్చిన వ్యక్తిని మరలా నా లోకానికి వెళ్ళిపోవాలి ఆలోచన కలిగిన వాడిగా మైండ్ ఉంది కనుక ఎక్కడ మేళ కోసం, మిద్దెల కోసం, పొలం కోసం పరిగెత్తక దేవుడి సంకల్పం నెరవేర్చడానికి, దేవుడి చిత్తం నెరవేర్చడానికి, ఉద్దేశం నెరవేర్చడానికి తన జీవన యాత్రలో కొనసాగుతూ దేవుడు ఉన్న చోటన కూర్చున్నవాడిగా మారిపోయాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అదే దేవుడు నమ్ముకున్నావు. నీ మనసు అలాగుందా? ఆ దేవుడికి ఎన్నో పాటలు పాడుతూ ఉన్నావు, జపాలు తపాలు చేసే వ్యక్తిగా ఉన్నావు, ఉపవాస ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు, 6-7 పాటలు పాడేస్తూ ఉన్నావు. మరి నీ తండ్రికున్న మనసు నీకెందుకు లేదు? నీ దేవుడికున్న మనసు నీకెందుకు లేదు? ఆయనకున్న ఆలోచన నీకెందుకు లేదు? క్రీస్తులో కడగబడిన తర్వాత ఆయన గుణాలు నీకు వచ్చాక ప్రయత్నం చేయాలిగా, ఆలోచన చేయి. నీ దేవుడికి మనసు పరసంబంధంగా ఉంది. నువ్వు నమ్ముకున్న యేసుప్రభువు జీవితం పరలోకం గురించి ఆలోచించే వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడ కూడా భూలోకంలో ఆయన జీవితంలో మనసు పెట్టేవాడిగా లేడు కనుక నీలాగా నాలాగా బ్యాంకులో బ్యాలెన్స్ల కోసం, మేళ కోసం, పొలాల కోసం, మిత్రుల కోసం, ఈ లోకంలో చందాపతుల కోసం పరిగెత్తలేదురా. దేవుడి స్తోత్రం. నా జీవితం ముగింపు చేయడానికి పరలోకంలో కూర్చోవాలా? నా జీవితం ఎంతమంది గుంపులో ఉండాలంటే, దేవుడు కుటుంబాన్ని కూర్చున్నవాడిగా ఒక అర్హత సంపాదించుకోవాలంటే నేను నా కోసమే కాకుండా నన్ను పంపిన వాడు పని చేయాలి, నన్ను పంపిన వాడు చిత్తం నెరవేర్చాలి. దానికోసమే దైవజనమా మానవుడికి ఈ లోకంలో మనిషిని ఆహారం తిన్నాడు, ఈ లోకంలో వస్త్రాన్ని కట్టుకున్నాడు, మనిషికి ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నోసార్లు కన్నీటి కాచాడు. కానీ మనసులో ఉన్న గురి నేను పరలోకం మీద ఎత్తాడా. దేవుడి స్తోత్రం. ఆయన కడుపును పుట్టిన బిడ్డగా నువ్వు మారిన తర్వాత నీకు కొన్ని కష్టాలు ఉంటాయి, నీకు కొన్ని బాధలు ఉంటాయి, నీకు కొన్ని అవమానాలు ఉంటాయి. తిండి సంపాదించుకునే ప్రయత్నాలు చేయాలి, కుటుంబం కోసం ప్రయత్నాలు చేయాలి. అన్ని చేసినప్పుడు దైవజనమా నీ మనస్సు మట్టుగా కోరుకోవాలి, నేను పరలోక సంబంధంగా ఉన్నాను. దేవుడి స్తోత్రం. నా దినములు ముగించే టయాన్ని నా జీవి ఎత్తబడద్దు కనుక, మనిషిగా నీ లోకంలో స్థిరము కాదు కనుక మొదటిగా నేను దేవుడి సంబంధంగా జీవించిన వ్యక్తిగా మారాలని దేవుడి ఆలోచనలో నీ గుండెల్లో పెట్టుకున్న వ్యక్తిగా మారి ప్రతి నిమిషము కూడా నీ మైండ్ లో మెలగాలి. నాకు స్థిరం ఈ లోకము కాదు అనే మైండ్ సెట్ నీలోకి రావాలి. అలా వచ్చిన వాడు మాత్రమే దేవుడు సంతోషపడతాడు, అలా వచ్చిన వాడు మాత్రమే దేవుడి కోసం కష్టపడతాడు, అలా వచ్చిన వాడు మాత్రమే ప్రతి ఆలోచన జాగ్రత్త తీసుకుంటాడు, అలా వచ్చిన వాడు మాత్రమే కన్నులు కిందకెట్టకుండా పైకి చూస్తాడు. దేవుడి స్తోత్రం. పైకి నీవు చూడాలి ఓ సోదరా, కన్నులు మాత్రం ఎత్తాలి ఓ సోదరా. పైకి నీవు చూడాలి
చూడాలి నరుడిగా పుట్టిన దేవుడు వారసముగా జీవించాడు. నరుడిగా పుట్టిన దేవుడు వారసముగా జీవించాడు. దేవుని కోసమే ఆలోచించాడుగా. దేవుని పనిలోనే జీవితము చేశాడుగా. దేవుని కోసమే ఆలోచించాడుగా. దేవుని పనిలోనే జీవితము చేశాడుగా. ఉన్నాడు పరలోకంలో దేవుని ఉపాసన. ఉన్నాడు పరలోకంలో దేవుని ఉపాసన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పిన పళ్ళ ఎంతమంది కావాలి? వాసిపోతే ఎంతమంది కావాలి? ఎత్తితే ఏమంటాడో, ఎత్తకపోతే ఏ పగిలిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈజీగా ఎత్తావు. కష్టపడుతున్నావా? ముష్టి ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు ఎదిగిపోతున్నావు కదరా. కేవలం తిండి కోసం 25 సంవత్సరాల జీవిత యాత్రలో చదువు కోసం పరిగెడుతున్నావు. జాండ పొట్ట కోసం 25 సంవత్సరాల పాటు రాత్రి పగలు గొడ్డల కష్టం దేనికి? ఒక ఉద్యోగం సంపాదించడానికి. అంత మనసు పరలోకం మీద ఉందా? కేవలం 60 సంవత్సరాల జీవన యాత్రలో తినే తిండి కోసం, ఒక సంపాదన కోసం 25 సంవత్సరాలు బ్యాగులు మోసి రాత్రి పగలు చదివి లక్షలు ఖర్చు పెట్టి ఒక ఉద్యోగం ఇంత తపనతో మనసు పెట్టావే. నిత్యం దేవుడితో ఉండే మహారాజునికి దేవుడు ఇస్తానని చెప్తూ ఉంటే ఎంత కసిగా పనిచేసే వ్యక్తిగా ఉన్నావా? ఆలోచన చెయ్యి. ఒక రైతుగా మనసు లేకుండా పొలం గట్లా ఉండి బాగా పండుతానంటే పండుద్దా? ఒక విద్యార్థికి మనసు లేకుండా జాబ్ ఆలోచిస్తే అవుతుందా? మనసు లేక చదివితే పేలిపోతాడు. మనసు లేకుండా పొలం కూడా కూర్చుంటే పండించలేడు. ఆలోచన చేయి. దేవుడి మీద మనసు లేకపోతే, పనులకు మనసు లేకపోతే, దానికోసం బ్రతకాల ఆలోచన నీకు లేకపోతే ఖచ్చితంగా నువ్వు చేయలేవు పని. మనసు లేకపోతే ఏ పనికి నువ్వు చేయలేవు. నీ ఆలోచన పరలోకం మీద లేకపోతే, దేవుడు రాజ్యం మీద లేకపోతే, నువ్వు పైకి చూసే జీవితం నీకుండక కింద చూపుతోనే జీవిత యాత్ర వెళ్ళిపోతూ ఉంటావు. దీనివల్ల ఏంటి ప్రయోజనం? యేసు నమ్ముకొని ఏంటి ఉపయోగం? అటువంటి వాళ్ళ జీవిత పనులకు ఎత్తబడతాయా? దేవుడు రాజ్యంలో వాళ్ళ జీవితాలు ఉంటాయా? ఆలోచించి పొలంలో కష్టపడకుండా, కష్టపడే మనసు లేకుండా పంటను పండించలేవి. చదువు మీద మనుషులు కష్టపడుకునే ఆలోచన లేకపోతే, 25 సంవత్సరాలు కష్టపడకపోతే ఆ ముష్టి ఉద్యోగం రాదే. ఒక్క చదువు కోసం ఇంత కష్టపడే ఆలోచన కలిగి ఉన్నాం. ఒక పంట కోసం ఇంత కష్టపడే ఆలోచన కలిగి ఉన్నాం. ఊరికి పరలోక రాజ్య దేవునికి ఎవడలా కష్టపడాలి. నీ జీవిత యాత్రలో సదరంగంలో ఒక పోటీ దేవునికి పెట్టాడు. గెలిచిన వాడికి పరలోక రాజ్యం. ఒక 6,000 రూపాయలు 6,000 పోస్ట్ లోపల గవర్నమెంట్ ఇస్తే 60 లక్షల మంది రాస్తున్నారు. ఎంతమందికి వచ్చి ఆలోచించే? ఎంతమందికి వస్తుంది? ఎవరైతే బాగా కష్టపడికే వస్తుంది. కోట్లాది మంది దేవుడు నమ్ముకుంటే అందరూ పరలోకం పోరు. ఎవడైతే గుళ్ళు పెట్టి కష్టపడతాడో, ఎవరైతే దేవుడు రాజ్యం ఆరాటపడే వ్యక్తిగా ఉంటాడో, ఎవరైతే దేవుడి కార్యక్రమాల్లో సహకరించే వ్యక్తిగా ఉంటాడో, ఎవరో దేవుడు పనులు భుజాల మోసే వ్యక్తిగా ఉంటాడో, నా తనము చాలించే టయానికి నిత్య రాజ్యంలో ఉండాలి కోరుకు తపన ఎవడుకుంటుందో వాడికే ఉంటుంది అర్హత పరలోక దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందరో విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కొందరిగా వచ్చినట్లేగా, ఎందరో బాప్తిస్మం దేవుడు నమ్ముకుంటే అందరూ పోవం. గ్యారంటీ రాసుకో, కొందరు పోతారు. మనసు లేని వాడు పరలోకం పోడండి. చచ్చేవాడు వాడు చూపు మారదు కనుక, వాడి ఆలోచన మారదు కనుక, ఎంతో మంది కాయనీకి వెళ్ళిపోతున్నా వాళ్ళ చూసి బతుకు మార్చుకోడు కనుక, దేవుడి కోసం బ్రతికి ఆలోచన ఉండదు కనుక, వీడి బతికినంత కాలం కూడా ఆడవడం ఆడుకుంటే, ఆడవడం మిద్ది మీద మిద్ది కడుతుంటే గిడకుంటాడు. ఎలాగైనా కట్టియాలి. ఏం చేస్తారు? కట్టి చచ్చిపోతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కట్టుకున్న మేడలో, నువ్వు కొనుక్కున్న కారులో, నువ్వు వేసుకున్న బంగారాలో మీతో వస్తాయని సంపించుకోండి.
జాంపలు వదలండి. హల్లెలూయా. మీతో వస్తాయంటే మట్టికి సంపాదించుకోండి, మీతో రావని తెలిస్తే ఈయన సంపాదించుకోండి. హల్లెలూయా. దేవుడి మీద మనసు పెట్టే వ్యక్తి జీవితం ఆకలితో ఉంచడరా, ఆహారం ఇస్తాడు దేవుడు. ఈరోజు ప్రభు నమ్ముకుని వెళ్ళిపోతున్నాను, నా జీవితం అంతా పనులకు గురిపెట్టి వెళ్తున్నాను, అందుకే మనుషుల వైపు కోరుకోను, నేను ప్రజల వైపు కోరుకోను, నీ ఆ జీవితం ముగింపు టయానికి ధైర్యంగా వెళ్ళకోని వెళ్తున్నాను. నాకు అన్నం పెట్టి దేవుడు పెడతలేదా? నాకు దేవుడు వస్త్రం ఎత్తలేదా? ఆరోగ్యం దేవుడు ఎత్తలేదా? నువ్వు దేవుడు ఆలోచన పెట్టే వ్యక్తిగా ఉంటే ఆకలిని ఉంచదు దేవుడు. పరలోకం మీద మనసు పెట్టి బ్రతిక వ్యక్తిగా ఉంటే పేరు లేనివాడిగా ఉంచడు. నీ మనసు పరలోకం మీద జీవించే వ్యక్తిగా మారాలి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఎవరైతే క్రీస్తును బట్టి ఆయనతో లేవనెత్తేవాడిగా ఉండి దేవుడి కుడిపాసను కోరుకునే మనస్సు ఉంటుందో వారితో దేవుడు చెప్తున్న మాట, నీ కళ్ళు పైకెత్తబడాల. దేవుడి స్తోత్రం. కింద చూపు కలిగినంత కాలం దైవజనమా దేవుడి మనసు నీకు అర్థం కావు, దేవుడు చెప్తాడు నీకు అర్థం కాదు. మన అజ్ఞానం నుంచి బయటికి రావాలి. నువ్వు క్రైస్తవుడివి, దేవుని కలిగిన వాడివి. అన్యుడికి ఎప్పటికీ మనసులకు మారదండి. అజ్ఞానం ఎంతమంది పోతున్నా వాళ్ళు చూస్తూనే ఉంటాడు, ఇడు పరిగెత్తనే ఉంటాడు. కానీ క్రైస్తవుల మనసు మారాలా. వారి ఆస్తి దేవుడు సంపాదించుకోవాలా, వారి ఆస్తి పరలోకం సంపాదించుకోవాలా. మనసు పైన పెట్టే వ్యక్తిగా మారుతూ ఉంటే నువ్వు బతికినంతకాలం ఏ కొద్దువ దేవుడు నీకు చేయడు. కానీ దేవుడు కోరుకుంది ఒక్కటే, కష్టపడి లోకంలో భార్య కోసం, బిడ్డల కోసం, సంసారం కష్టపడు. కానీ మనసు అంటున్నాడు అక్కడ పెట్టు, బ్రతకాలి. 6 దినాలు కష్టపడి దేవుడు చెప్పాడు, నువ్వు కష్టపడు. కానీ మైండ్లో ఆలోచన అంతా కూడా పరలోకం మీద ఉండాలి. దేవుడు రాజ్యం కోసం బ్రతికే వ్యక్తిగా మారాలి, దేవుడి కోసం బ్రతికే వ్యక్తిగా మారాలి. నీ ఆలోచన అంతా కూడా జ్ఞానం కలిగిన వాడిగా మార్చుకోవాలి. నా ముందు మన పెద్దలు ఏం తీసుకెళ్ళారు, నేనేం తీసుకు ఆలోచన చెయ్య. పరమ కార్యాలు, దేవుడికి చేసే జీవితాలు, దేవుడి పనిలో ఉన్న జీవితాలు సాక్ష్యం ఎత్తాయి. నువ్వు ఆలోచన దినాలు అవి చెప్తే ఈ వ్యక్తి నీ కోసం కష్టపడ్డాడయ్యా. దేవుడి స్తోత్రం. నీ మేడలు చెప్పు, ఈ లోకం ఎంత పెద్ద జాబు చేసినా చెప్పు, నీ బంగారికి సాక్ష్యం ఇవ్వదు, నీ డబ్బునికి సాక్ష్యం ఇవ్వదు. దేవుడి కోసం ఎంత కష్టపడ్డావో ఆ పని చెప్తుంది సాక్ష్యం. దేవుడి కోసం ఎంత గుప్పలు ఇప్పిస్తావో, సాకారుగా మార్చబడ్డావో అది చెప్తుంది దేవుడికి. దేవుడి గురించి ఎంతగా ఆలోచించి పరితపించే వ్యక్తిగా ఉన్నావో నీ హృదయం చెప్తుంది దేవుడితో. అక్కడ తలెత్తుకున్న వారి జీవితాలు మార్చుకుంటా. ఆలోచించి ఒక అధికారం తలదించుకుంటే పోస్ట్ పోయినట్లుగా దేవుడు తలదించుకునే వ్యక్తిగా తలదించిపోతుంది. దేవుడి స్తోత్రం. మరో సాహస లేకుండా తయారుచారమా. దేవుడి ముందు ఎప్పుడు కూడా తలెత్తుకుని జీవించే బ్రతుకు కోసం అన్నట్టుపడాలి. నువ్వేం చేస్తావో అడిగిన ప్రయాణికి చేసని చెప్పే సామర్థ్యం సంపాదించుకోవాలి. అది నీకు రావాలంటే దైవజనమా కన్నులు పైకెత్తి, మనస్సు పైకెత్తి దేవుని వెతికే వ్యక్తిగా మారితే తప్ప అది సాధ్యము కాదు. ఎందరో జీవితాలు భక్తులు లోకంలో దేవుణ్ణి నమ్ముకొని పై చూపు కలిగిన వారికి కింద చూపు కలిగిన వాళ్ళు ఎన్నో కోల్పోయారు. ఇశ్రాయేలు జీవితాలు కూడా దైవజనమా వాగ్దానం చేసే దేవుడి కళ్ళ ముందు ఉన్నా, ప్రతిరోజు వాగ్దానం గురించి దేవుడు మాట్లాడుతున్నా, వారి మనసు అంతా భూ సంబంధంగా ఉండడం వల్ల దేవుడి మనసు అర్థం కాక, దేవుడి శక్తి అర్థం కాక అటు ఇటు కోసం ఏడ్చేవారుగా ఉన్నారు తప్ప కొండంత దేవుడు మాకున్నాడు, సర్వాధికారి మాకున్నాడు, వాగ్దాన దేశం పెట్టాలన్న ఆలోచన లేని వారికి మీరు కారణం వాళ్ళు చూపు దగ్గర పెట్టారంట భూ సంబంధమైతే. దేవుడి స్తోత్రం. భూ సంబంధం ఇస్రాయేలు జీవితంలో ఆలోచన ఉంది కనుక వాగ్దాన భూమి చాచబడలేక మధ్యలో మిగిలిపోయారు. ఈనాడు ఈ జీవితం అంతే, నీ బతుకంతే. దేవుళ్ళ బాప్తిస్మం పొందుకొని మనసులో పెట్టకపోతే నువ్వు ఇక్కడే పాతాళం ఉండిపోతావు. దేవుడి స్తోత్రం. ఎక్కడ పోతావు? అది ఏసీ గది కాదు, మండిపోతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాస్త ఎండలో ఉండాలంటే నీళ్ళకి వచ్చేస్తున్నావే, కాస్త పొయ్యి కాడ ఉండాలంటే పక్క వచ్చేస్తున్నావే. యా ఉండొచ్చు కదా. దేవుడి స్తోత్రం అంట వీటి వాసిపోతుందండి. దేవుడి స్తోత్రం. అక్కడికి వాపలే జడ్డు పొంది దొరకదు. హల్లెలూయా. దేవుణ్ణే నీవు పక్కన పెడితే మిగిలేది నీకు పాతాళమే. దేవుణ్ణే నీవు పక్కనే పెడితే మిగిలేది నీకు పాతాళమే. ఎన్నాడు నీవు సంపాదించినా
ఒకప్పుడు నాకు దేవుడిలో బిఎడ్ స్టూడెంట్ నేను అనుకునేవాడిని, చక్కగా మాస్టర్ జాబ్ కొట్టాలా. నా ఆలోచన అంతా కూడా ఎవడు పోయినా సెలవు వచ్చేస్తుంది, ఎవడు పుట్టినా కానీ సెలవులు ఉంటాయి, ఆదివారం సెలవు, సగం సెలవు, ఎవడు పోయినా ఎవడు సెలవు. కాబట్టి చక్కగా గవర్నమెంట్ జాబ్ అయితే పిల్లలతో భారీ హాయిగా బతికాలన్న దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నా కోరిక అది. దేవుడు తెలియదు ఎనడా నాట్ నెవర్. హల్లెలూయా. ప్రభువు చిత్తో నాకు తెలియనప్పుడు, పరలోకం గురించి అవగాహనకు లేనప్పుడు, నా మనసులో డిగ్రీ పూర్తయిన వెంటనే కొన్ని కోరికలు, బిఎడ్ స్టూడెంట్, బిఎడ్ కోచింగ్ కూడా వెళ్ళాను. నా హృదయంలో ఉన్న ఒక ప్రశ్న, ఆయన టీచర్గా మారాలా? ఎందుకంటే ఏ జాబ్కి వెళ్ళినా వారమంతా చేయాలా. టీచర్ జాబ్ అయితే సెకండ్ సాటర్డే సెలవు వస్తుంది, ఆదివారం సెలవు వస్తుంది, ఎవడు పోయినా గవర్నమెంట్ సెలవు ఎత్తుంది, ఎవరు పుట్టినా సెలవే. కాబట్టి సంవత్సరానికి 150 వర్క్ కావాలనుకున్నా హాయిగా బతికడం. దేవుడి స్తోత్రం. ప్రభు అన్నాడు, దానివల్ల నరకన పోతాను చెప్పాడు. దేవుడి స్తోత్రం. నా పని చేయి, త్వరలో కనిపోతాం. దేవుడి స్తోత్రం. అసలు కాయకొట్ల. దేవుడి స్తోత్రం. కానీ ఆత్మీయంగా జీవితంలో కష్టపడుతుంటే భలే సంతోషమే. దేవుడి స్తోత్రం. మేడ కోసం కష్టపడాలా, నా ఇల్లు కోసం కష్టపడాలా, నా పేరు కష్టపడాలా, దేవుడి చిత్తం కోసం పరిగెడుతూ ఉంటే ఎంత హాయిగా ఉంది గుండెకాయ. దేవుడి స్తోత్రం. మీకున్న గుండెకాయ టెన్షన్లో 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 మేడ కట్టాలా, మేడ కట్టాలా, మేడ కట్టాలా, వడ్డాన కొనాలా, 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 పట్టు చీర కొనాలా, కొనాలా, కారు కొనాలా. ఏంటి చచ్చిపోతావు. దేవుడి స్తోత్రం. నాకు ఏ టెన్షన్ లేవు, ఒకే టెన్షన్, దేవుడి కోసం బ్రతకాలి, ఆయన మందిరం కట్టాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది జీవితాలు కొన్ని 100 టెన్షన్ బతికేస్తున్నా, చచ్చిపోయారు. తొందరపోతావు, జాగ్రత్త. వద్దా ప్రశాంత వాతావరణం పోగొట్టుకోవాలి. దేవుడు నీకు ఉన్నాడు, ఆయన కోసం బ్రతకాలి. సర్వశక్తి కలిగిన దేవుడు, ఆదరించిన దేవుడు, ప్రేమించిన దేవుడు, నీకండగా ఉన్న దేవుడు, పోషించే దేవుడు, నువ్వు సత్తే పరలోకం ఇచ్చే దేవుడు నీకున్నాడు. ఆయన మీద మనస్సు పెట్టగలిగితే ప్రశాంత బతికెళ్తావు. దేవుడి స్తోత్రం. ఏ టెన్షన్ నీకుండా దయవచ్చాలి. ఎందుకంటే ఈ లోకానికి ఏది నీతో తెలిసిపోతుంది, దేనికోసం పరిగెడతావు ఆలోచించండి. ఈ లోకంలో ఏది నీతో రాదు అర్థమైపోయిన తర్వాత డబ్బు కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటావా, పదవుల కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటావా, ఎవడో పొగడాలని చెప్పి వాడి కోసం పనిచేసే వ్యక్తిగా ఉంటావు. నెవర్ ఉండవు. నీవు ప్రశాంతంగా దేవుడి కోసం పరిగెడతావు. అది నీకు కావాలి, అవసరం. అది నీకు లేని దినాన్న ఈ లోకంలో ఉన్న మనుషుల్లాగా నీవు కూడా పేరుకి మాత్రమే దేవుడు నమ్ముకొని, పేరుకి మాత్రమే బాప్తిస్మం చచ్చే వరకు వెళ్ళిపో. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాలు 3 ముక్కలు ఉంటాయి. ఒకటే పెరిగామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లల కన్నామా, పెంచామా, చచ్చిపోయామా. ఇంతే లేపింటారా పోతా పరలోకం. అసలు ఆలోచించే పెళ్ళానని చెప్పు కూడా నాకు ఎప్పుడు పెళ్ళి అవుతా అని ఎడుతావు. పెళ్ళాక పిల్లప్పుడు ఎలా పెంచాలా ఎడుతావు. ఆ పెద్దలందరూ ఎలా పెళ్లి చేయాలా ఎడుతావు, ఎలా కూడిపోయేలా ఏడుతావు. ఇక జీవితం అంతా కూడా పెళ్లి పడాకులు అయిపోయింది. చరిత్ర మొసం అయిపోతావు. 3 కర్ర వస్తుంది అప్పట మేనవరాలా గింజ నీగిపోయా పద పెట్టదా చచ్చిపోతావు. ఒక మనిషి బతికితేనా చెప్పు. ఇంతేనా? దేనికోసం నువ్వు పుట్టావు నీకు అర్థం కావట్లా. మనిషి నా కొరకు బ్రతకాలి.
నా మనసులో ఉన్న కోరిక నెరవేర్చాలి, దైవ సంకల్పాన్ని మొయ్యాలి. అంటే వాడు నాకు ఇష్టడు, వాడు నా వద్ద ఉండను. యవన కాలంలో ఉన్న బిడ్డ అనుకుంటుంది ఎప్పుడు పెళ్ళి వద్దని అనుకుని ఆలోచించి బ్రతికేద్దండి. పెళ్ళైన తర్వాత పాప పుట్టిన తర్వాత వారి గురించి ఆలోచన మొదలవుతుంది. వారు యవనస్తులుగా మారిన తర్వాత వారి వివాహం రాగానే ఎలా పెళ్లి చేయాలో ఆలోచన పరిగెడుతుంది. పిల్ల పాప పుట్టిన తర్వాత వారి బాధ్యతను మోసుకున్నప్పటికీ మనకి 80 సార్లు వచ్చేది. దేవుడి స్తోత్రం. ఇక మనం అనుకుంటే ఎప్పుడు చచ్చిపోదామా చూస్తాం. దేవుడి స్తోత్రం. మనిషి జీవితం దీని కొరకు పుట్టించలా, దేవుడి చిత్తం నెరవేర్చబడని ద్వారా, దేవుడి సంకల్పం జరిగించని ద్వారా. ఆయనకి ఎవరున్నా చెప్పండి ఒకసారి. నీకంటే చుట్టాలు, బంధువులు, కొడుకులు, కూతుళ్ళు ఆయనకి ఎవరున్నా? నువ్వేగా. నువ్వే దేవుడి చిత్తం జరిగించమని తప్పిపోతే ఎవరికి వాళ్ళ పరలోక రాజు. కాకుల కోసం పరలోక రాజ్యం దేవుడు తెస్తాడా? కుక్కల కోసం పరలోక రాజ్యం దేవుడు తయారు చేస్తాడా? ఈ లోక జంతువుల కోసం పరలోక పడ్డ దేవుడి కంటే ఎవరి కోసం? నీకోసం కదా. నువ్వు ఉత్తరికి పారిపోతున్నావే. ఆలోచన చేయి. ఎవరి కోసమైతే మానవుడికి ఈ లోకంలో పుట్టి నరజాతి పరలోక రావాలని కోరుకొని కష్టాలు, బాధలు, కన్నీళ్లు పడి చాలా దూరమని చావు చనిపోయి ఎవరి కోసం? నీకోసమే. ఎవరి కోసం పరలోక రాజ్యంలో కష్టపడి మహాపట్ట కడతని ఆలోచన చేయి. నీకోసమే. జంతువుల కోసం కాదు, పక్షుల కోసం కాదు, కూరగాయల కోసం కాదు, నీకోసం 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 అని బల్ల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే మనిషికి జ్ఞానం అర్థం కాక, దాన్ని పట్టించుకోక, అడుగులు వేసే వ్యక్తిగా మారక, దైవజనం భూ సంబంధంగా మనసు పెట్టుకొని ఆలోచనలన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని దేవుడు నమ్ముకున్న, రక్షణలో కడగబడ్డా, ప్రతి ఆదివారం దేవుడి మందిరికి వచ్చిన, అడుగులు వేసేవారుగా ఉన్న, పరలోకం మనసు పెట్టలేక, దాని గురించి ఆలోచన చేయలేక, కష్టపడే తలంపులు లేక మనిషి మిగిలిపోతూ ఉంటే దేవుడు ఒకడు ఏడుస్తున్నాడు. దేవుడి స్తోత్రం. ఎవరి కోసమైతే దేవుడు ఆలోచనలు ఉన్నాయో, ఎవరి కోసమైతే మహాపట్నం దేవుడు కట్టాడో, అవన్నీ మనిషి జీవితంలో ఆలోచన మర్చిపోతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వాక్యం ఒక్కసారి ధ్యానం చేసుకోండి. యోహాను సువార్త 14. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడ్ల మీతో చెప్తాను. ఒకవేళ లేకపోతే మీతో చెప్తాను. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. మీ అందరూ కూడా ఉండడానికి కాస్త సిద్ధపరిచి వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా, నేనుండు స్థలములో మీరు ఎక్కడైతే ఉంటానో మీరు ఉండులాగునా, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు, మరలా నీ లోకానికి వచ్చి నా వద్ద ఉండుటకు నేను తీసుకొని పోవదును. దేవుడి స్తోత్రం. నీ కొడుకు అమెరికాలో అమెరికా తీసుకెళ్ళి చేరి గుద్దేసుకుంటావు. అబ్బా అమెరికా వెళ్ళిపోతానా అంటాడు. దేవుడి స్తోత్రం. ఎక్కడికంట? నీ ముఖం హైదరాబాద్ చూడకపోతే నీ కూతురు హైదరాబాద్ తీసుకెళ్తూ సంకటపడిపోతూ ఉంటావు. ఏసే అంటున్నాడు పరలోకం తీసుకెళ్తాడు. తప్పకుండా ఒకసారి హల్లెలూయా. హైదరాబాద్ తీసుకెళ్తే రేపు వస్తానమ్మా అంటే చదివేస్తా మొత్తం దుకాణం అంతా కూడా. మరి చదువుతున్నావు దుకాణం. ఎక్కడో అమెరికాలో నీ కొడుకు అమ్మ రేపు వస్తా తీసుకెళ్తానంటే మొత్తం చదివేస్తావు, తాళేసేస్తావు అంటే అమెరికా వెళ్తుందానే అంట. దేవుడి స్తోత్రం. అంటే నీ కొడుకు చెప్పిన మాట విని అమెరికాను కళ్ళతో చూడకపోయినా, నీ కొడుకు అక్కడికి వెళ్ళొచ్చిన వాడు చెప్పితే మాట నమ్మి వాడు రాకమునిపై ఫోన్ చేస్తే ఇంటికి అన్ని సిద్ధపరచుకొని మూటలు కట్టేసుకొని ఎదురు చూసే మనసును కలిగి ఉన్నప్పుడు యేసయ్య అంటాడు అనేక నివాసములు తండ్రి ఇంటి కలవు. ఒకవేళ లేకపోతే మీకు చెప్తాను, మీ అందరూ నాతో ఉన్నట్లుగా స్థలము సిద్ధపరుస్తున్నాను. ఇదిగో ఈ లోకానికి వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను దేవుడు వాక్యంలో రాయించి మాట్లాడుతూ ఉంటే కనీసం ఈ గుండెలు దాని మీద అవగాహన ఉందా? దాని మీద మనసు పెట్టేవాడిగా ఉన్నావా? ఎంత సంపాదించినా పోయినప్పుడు ఏది తీసుకెళ్ళవని మనిషికి అర్థం కాక చాలా మంది పరిగెత్తే వ్యక్తిగా ఉంటారు. క్రైస్తవుల జీవితాల్లో మనసు మారాలి, ఆలోచన మారాలి. అన్యుడికి నీకు తేడా తెలియాలి. వారికి దేవుడు వాగ్దానం లేదు కనుక, దేవుడి మనసు వారికి తెలియదు కనుక, దేవుడిచ్చిన మహాపట్నం తెలియదు కనుక చచ్చిన గాల్లో దూళ్ళ
నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న వాగ్దానం నీకుంది కనుక, దేవుడికి ఇచ్చిన వాగ్దానం నన్ను నమ్మిన ప్రతి ఒక్కరు పరలోకం అని చెప్పాడు కనుక, ఆ మనసుతో జీవించే ఆలోచన మనమందరం కలిగి ఉండాలి. ఎవరి కోసమైతే దేవుడు పరలోక రాజ్యం సృష్టించాడో అందులో కూర్చున్న కృప సంపాదించుకోవాలి. ఎవరి కోసమైతే దేవుడు వాగ్దానం చేతబట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడో ఆ వాగ్దానం పొందుకునే స్థాయికి మనం ఎదిగే వ్యక్తులుగా ఉండాలి. ఇవన్నీ సాధించే వ్యక్తులుగా ఉండాలంటే దైవజనమా, నీ మనస్సు పైకి ఎత్తబడాలి. దేవుని స్తోత్రం. మనసు లేకుండా చదవలేవు, మనసు లేకుండా వంట చేయలేవు, మనసు లేకుండా కాపురం చేయలేవు, మనసు లేకుండా పరలోక రాజ్యం ఆలోచించే. మనసు లేకుండా కాపురం చేతంటావు, నరకం అంటావు. దేవుడి స్తోత్రం. మనసు కలిగితే మహా ఆనందం అంటావు. అంటే మనసు లేకుండా దేవుడు నమ్ముకు అడుగులు వేసే వ్యక్తిగా ఉంటే, పేరుకి మాత్రం దేవుడు మందిరంలో ఉంటా కానీ నీ జీవితం ఎత్తబడే గుంపులు వెళ్ళే అవకాశం నీకు ఉండదు. అందుకే దినాల ప్రభువు వాక్యం అంటుంది ఇక్కడ, పై వాటి మీద మనస్సు పెట్టే వ్యక్తులు క్రైస్తవులు మారాలి. నీ ఆలోచనలన్నీ కూడా దైవచిత్తంగా మార్చబడాలి. నీ కళ్ళ ముందు ఎంతో మంది జీవితం వెళ్ళిపోతున్నప్పుడు వారు చూసి నేర్చుకోవాలి. వారు వెళ్ళిపోతున్నప్పుడు ఏమైనా తీసుకెళ్ళారు బాగా ఈసారి పరిశీలన చేయండి. వారి చేతుల్లో కానీ, వారి మెడలో కానీ, వారి ముక్కుల్లో కానీ చూడొచ్చు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చచ్చిన వెంట ముక్కు పీకేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. బతికినంచే మెడలు వేసుకుంటుంది. చచ్చాక చాటిక ముక్కుడు పొద్దున ఆలోచన చేయడు. చెగుడికి తెంపెక్కడంతే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక ఊళ్ళకి మసాలా చచ్చిపోయింది, పెద్ద పెద్ద పెట్టుకుని ఉంది. దేవుడు స్తోత్రం. మెల్లో ఉంది, కాలుకి అన్ని బంగారంతో ఉంది. ఆవిడ ఏడుతుంది. నేను చూసి ఏంటిదే ఏడుతో అడుగుతుంది, మీకేస్తుంది పక్క నుంచి. ఆ చెవుకి తెగిపోయి మొక్క. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చచ్చిన తర్వాత ఇంట్లో పెట్టాలా ఇచ్చండి పడతా. దేవుడి స్తోత్రం. చచ్చిన చేపకైనా విలువ ఉందా కానీ మీకు విలువ ఉందా? చేతులు పైకి సార్ విలువ ఉందా? చేప సత్తే విలువ ఉంది, కోడి సత్తే విలువ ఉంది, మేక సత్తే విలువ ఉంది, గొర్రె సత్తే విలువ ఉంది, పుంజు సత్తే విలువ ఉంది. మనిషే ఆ విలువ వ్యక్తిని కూడుకున్న మహాదేవుడు ఆయన. దేవుడు స్తోత్రం. సత్యాకి ఈ లోకంలో భార్యను ఉంచుకోదరా మోసేమన్నదంతే అంటున్నా. ఎక్కడ ఐ లవ్ యూ చెప్పి బతుకుండగా సత్యాగాడు మూత మోసే 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 అమ్మ కొండ ఉంచుకో వద్దండి ఒక కూడా తడు కోల్కత్తా అమ్మ మోసే. చనిపోయిన తర్వాత నీ భార్య నీతో ఉంచుకునే అవకాశం లేదు. చనిపోయాక నీ బిడ్డలో ఒక్కరోజు తల ముంచడో రెండు మర్చిపోతారు. ఎంత నీచమైన బతుకులను ఆలోచించాలి. విలువ లేని మన బతుకునికి తండ్రిగా మారి, దేవుడిగా మారి, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి, నువ్వు అసలు ఊహకే అందగా చదపురుగు నువ్వు. అటువంటి వాడిని పరలోకంలో కూర్చోబెట్టే మహాతండ్రి అంటున్నాడు, దయచేసి మనసు పై పెట్టండి. హల్లెలూయా. నీ మనసు పైన పెట్టి లోకంలో జీవించే వ్యక్తిగా ఉండు. భార్యను పోషించుకో, బిడ్డలు పోషించుకో, నీకు పండించానా పాడించానా పండించుకో, కానీ మనసులో గురుండవలసింది నేను చివరి వరకు ఉండే మనిషిని కాను, నీ దేవుని అనే ఆలోచన కలిగి మనసుతో దేవుని స్తుతించుకునే వ్యక్తిగా ఉంటే ఒక్కడ కూడా తప్పు ఈ లోకంలో చేయడండి. ఎవడు చెడుపుని పని చేయడు, ఎవడు నీతి తప్పడు, ఎవడు డబ్బు కోసం పరిగెత్తడు. నీకున్న దాంట్లో కష్టపడతాం. ఆలోచించి పూరి గుడిసెలో ఉన్న కాలం వెళ్ళిపోతుందండి, మేడలో ఉన్న కాలం వెళ్ళిపోతుందండి, గింజనంతా ఆకలి తీరిపోద్దండి. నీకు మనస్సాక్షిని బట్టి మించుకుంటాయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతాం. ఎందరో దేవుడిని నమ్ముకుని బిడ్డగా ఉన్నావు, యేసు రక్తంలో కడగబడిన బిడ్డగా ఉన్నావు. ఈ కడగబడిన దానికి నువ్వు జవాబు పొందుకునే వ్యక్తిగా మారాలి. దేవుడిచ్చే మహాపట్నం మన జీవితాలు ఉంది. సోదరా, దేవుడు ఆత్మతో మీతో మాట్లాడుతున్నాం. కష్టపడకుండా దేవుడు చెప్తాడు, కష్టపడాలి. కానీ మనసు ఎక్కడ ఉండాలంట? అక్కడ ఉండాలి. స్థితి స్థిరము కాదని దేవుడికి తెలిసింది, ఏసైకి తెలిసింది, అపోర్తులకు తెలిసింది, భక్తులకు తెలిసింది. వాళ్ళ చరిత్ర మనం తెలుసుకోవాలి. ఇది స్థిరము కాదు,
మేడలు కలిగి ఉన్న, మిద్దెలు కలిగి ఉన్న, డాబాలు కలిగి ఉన్న, పదవులు కలిగి ఉన్న, ఎన్ని గిన్నెస్ రికార్డులు తొక్కేసిన వ్యక్తివైనా నువ్వు ఇక్కడ ఉండడానికి నాట్ ఎవర్ ఉండలేవు, వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళే సమయం నీకు దుఃఖంగా ఉండకూడదు. ఆలోచన చేయి. మంచి దేవదూతల మధ్య ఉంటా. దేవుడి స్తోత్రం. ఒక మాట చెప్పినా చెప్పుకుని ఒక్కసారి దేవుడు చెప్పలేడు. లాజరు జీవితంలో చాలా పేదవాడిగా ఉన్నాడు, కూటికి లేనివాడుగా ఉన్నాడు, శరీరంలో రోగంతో బాధపడుతూ ఉన్నాడు, అతనికి సరైన ఇల్లు లేదు, కనీస సంఖ్య భూమి లేదు. కానీ అతని జీవితం ఈ లోకంలో అనుకున్నాడు. ఇది శాశ్వతం కాదని దేవుడు అనుకున్న వ్యక్తికి చనిపోయిన తర్వాత సకల మర్యాదల చప్పున దేవుడు కుడిపాస్తాను, దేవుడు కూర్చోబెట్టు. దేవుడు స్తోత్రం. బాప్తిస్మ పొందని ధనవంతుడు అందరు కాదండి, ఆ ధనవంతుడి జీవితం గమనిస్తూ ఉంటే ఇదే స్థిరం అనుకొని, ఇదే శాశ్వతం అనుకొని, ఇక్కడే తినేవాడిగా తాగేవాడిగా జీవితం మార్చుకొని మనసు పరలోకి పెట్టకుండా బ్రతుకుతూ ఉంటే వాడికి పిలుపు వచ్చిన దైవజనమ వాడిని తీసుకెళ్ళి ఎక్కడ తెలుసా? పాతాళమనే అగ్ని గంధకాల్లోకి. బ్రతికినంత కాలం ఆ లోకం నీకు తెలియదు. తల్లి గర్భంలో బిడ్డ ఉన్నంత అనుకుంటుంది ఇదే ప్రపంచం. ఆ తల్లి గర్భంలో బయటకు మన ప్రపంచం తెలిసినట్టుగా బ్రతుకున్న మనిషికి పరలోకం తెలియదండి. కన్ను మూస్తే తెలుస్తుంది పరలోకము నరకము. దేవుడి స్తోత్రం. ఈ లోకంలో కోట్ల రూపాయలు సంపాదించుకుని నరకానికి పోవడం వాళ్ళకి ఏంటి మేలు? పెద్ద పెద్ద పెద్దవాళ్ళు సాధించి పాతాళానికి ఏంటి మేలు? ఆలోచించాయి. రాజ్యమంతా జయించి చచ్చిపోయినట్టుగా అన్నీ సంపాదించుకొని ఏమీ అనాథకి వెళ్ళిపోతున్నారు మనుషులు. అలా మనం వెళ్ళకూడదు. మన కార్యాలు మనకు రావు, తప్పకూడదు. మన దేవుడి కోసం కష్టపడ్డ శ్రమ మన వెనకాల రావాలి. దేవుడి చుట్టూ పరిగెత్తే జీవిత యాత్ర మన వెనకాల రావాలి. దేవుడి కోసం కట్టబడుతున్న మందిరాలు సాక్ష్యాలు మన వెనకాల రావాలి. ఎందరినో దేవుడి కోసం మార్చిన ఆత్మలు మన వెనకాల రావాలి. అవన్నీ చెప్పాలి. అయ్యా, ఈ వ్యక్తి నీ కొరకు ఇన్ని పనులు చేశాడు, ఎన్ని కార్యాలు చేశాడు, నీకు పేరు తెచ్చాడు చెప్తూ ఉండగా ప్రభు నాయనా, నా కుమారుడా, రాజ్యానికి వారసుడు నీవే, నా పట్టణానికి వారసుడు నీవే. ఆ మాట సంపాదించుకునే బ్రతుకు ఒక అవకాశం దేవుడు పంపించాడు, నాకు ఇచ్చాడండి. అందుకే దానికోసం పరిగెడుతున్నా, దానికోసం ఆలోచిస్తున్నా, దానికోసమే ఆరాటం. ఎక్కడ నా ఇల్లు కట్టుకొని ఆరాటం లేదండి. మా రోజు కన్నీరు ప్రార్థన, దేవుడి చిత్తముల మందిరం కట్టబడాలి, దేవుడి కోసం పరిగెత్తాలి. మీరందరూ దేవుడికి ఇల్లులు ఆయన ఆలయాలుగా మార్చాలనే కోరిక అది దేవుడు నెరవేర్చును కాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ప్రతి మనిషి కూడా ఈ లోకంలో పరలోక బ్రతుకుల ఆశక్తి మాకు ఉంటుంది. కానీ మా మనస్సు నీ వైపు ఎత్తేవరగా లేకపోతే పొందలే మాట్లాడుతాను. భూ సంబంధమైన మనసు పెట్టేవారు కాక పర సంబంధమైన మనసు కలిగిన వారికి బ్రతకాలని కోరుకుంటున్నాను. మా మనస్సు భూ సంబంధమైన ఉన్నప్పుడు మేమెన్నడూ అర్హులు కాదు. ఎవరైతే మాటలు విన్నారో ఒక్కసారి ఆలోచించే శక్తి వారికి దయచేయి. నిజాన్ని తెలుసుకునే శక్తి వారికి దయచేయి. పరమార్థం తెలుసుకునే గ్రహించే మనసు వారికి దయచేయి. మీ బ్రతకాల 100 సంవత్సరాల ఈ లోకంలో ఆ బ్రతుకు నీదై ఉండాలి తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి. మీ మాటల వారికి బలపరచండి. నిజమైన క్రైస్తవులుగా, నిజమైన భక్తులుగా, 100 ఏళ్ల పాటు జీవించే వ్యక్తులుగా, ఎన్నో కార్యాలు, ఎన్నో పనులు, ఎన్నో ఆత్మరక్షింపు చేసే వ్యక్తులుగా మారి మా ముసలి వయసులో పండు వృద్ధాప్యములో మీ భయముతో మరణించకూడదయ్యా. భయముతో మరణించకూడదు. చావు అంటే మాకు భయం ఉండకూడదు. విజయం వెళ్ళిపోయి మనసు మాకు కలగాలంటే నేనేం చేసిన ఆలోచన మాకు కలగాలంటే ప్రతి మనిషిని కూడా తిరిగిగా ఆత్మీయ పంటగా జయించే వ్యక్తులుగా, సాధించే వ్యక్తులుగా మార్చి మీ బిడ్డలుగా గొప్పవారిగా మార్చుకోమని యేసయ్య మనచున్నాము తండ్రి. నమ్మిన వారు తప్పన కూడా దేవుని మహిమపరచండి. దేవుడికే మహిమ కలుగును గాక. సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
Dr. Yehoshua YSA Prayer Ministry. వారి సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.